హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది డే 3 మినీ వీడియో. పొలం దగ్గరికి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా మా బావ అయితే పొద్దున్నే 4:30కే లేపడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక లేపంగా 4:40కి అయితే అట్లా లేచి ఇంకా ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని అట్లనే స్నానం కూడా చేసిన. ఇక రాత్రి మొత్తం ఎంతైనా ఎండాకాలం కదా, ఇంకా బయటనే పడుకుంటున్నాం మంచిగా సాపేసుకొని చల్ల గాలికి. ఇక మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అసలు ఇక చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు, పొలం ఉంటుంది. ఇక పొలం కూడా ఇక మొన్న కోత అయితే అయిపోయింది. ఇక మంచిగా చల్లటి గాలి, కొబ్బరి చెట్లు, ఇక మంచిగా చాపేసుకొని అయితే పడుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇక చెమటలాగా అనిపిస్తుంది కదా. ఇక ఉదయాన్నే అయితే లేచి స్నానం చేసి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా మా అత్తమ్మ ఇంకా మా బావ అయితే పాలు పిండిండు. ఇంకా మా అత్తమ్మ అయితే మా కోసం అయితే పాలు అయితే కాగబెట్టింది. ఏం చేసుకున్న పుణ్యం ఒకరిని ఫ్రెండ్స్. ఇక మా అత్తమ్మ అయితే మాకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే అసలు ఇక నేనైతే ఒక పొలం పనికి వెళ్తున్న ఇంట్లో అయితే అసలు ఇక మొన్న వచ్చినా కానీ ఇంట్లో అసలు ఏం పని చేయలేదు. నిన్నంటే మా బెన్ అయితే ఇక ఇది కోడిగుడ్లది ఆమ్లెట్ చేయమంటే చేసిన, అదైనా మా అత్తమ్మ కోసం అని చేసినా కానీ ఆ తర్వాత మా బెన్ని కోసం అనేది చెప్పింది. ఇక మాకైతే మా అత్తమ్మ అయితే పాలైతే పోస్తుంది. ఇక ఉదయాన్నే లేస్తే కొంచెము అంటే తొందరగా చూడండి, మబ్బు చూస్తే ఎట్లా అనిపిస్తుందో చీకటిగా. ఇక నడుచుకుంటూ వెళ్ళేసరికి 5:20 అవుతుంది. అసలు ఎందుకో ఎండాకాలము తొందరగా తెల్లవారుతుందట. ఇక ముందుగాల మా బావలు మా అక్క ముందుగానే వెళ్ళి మేమే లేచి ఫెలోసి ఇద్దరం ఇక లాస్ట్ పోతున్నాం. మరి ఎవరైతే నాకు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇగో రైతు బిడ్డము, పొద్దున్న రైతు బిడ్డలము మేమైతే ఇక కష్టం చేసుకుంటూనే బ్రతుకుతాం ఫ్రెండ్స్. ఎంతో కష్టపడితే కానీ మనకు పంట అనేది చేతికి రాదు. పట్నం ఉన్నోళ్ళు ఇంత బుక్కడు బువ్వ తినాలంటే పల్లెటూరులో ఉన్న రైతు కష్టపడితేనే కానీ వాళ్ళకు ఫుడ్ అయితే బియ్యం అయితే అందలేవు కదా. అలాంటి రైతుకు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను సిటీలో ఉన్నప్పుడైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చేస్తాను. అదేవిధంగా ఇగో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైతే పొలం పనులు కూడా ఖచ్చితంగా నేను అది పాల్గొంటాను. పొలం పనుల్లో ఇంటి దగ్గర కూడా చేస్తూ ఉంటాను పనులు. ఆ ఇంటికాడ వ్లాగ్ అనేది ఎందుకు పెడతలేనంటే ఇక పొలం పని ఉన్నదనేసి మేము మొత్తం ఇటే వస్తున్నాము. అందుకనేసి 2-3 రోజులలో అత్తమ్మనే మా కోసం అయితే కుకింగ్ అయితే చేస్తుంది, వంట చేస్తుంది. సోరకాయ కర్రీ, బాయిల్ ఎగ్, పెరుగు, ఇంకా ఉప్పు కూడా తీసుకొని వచ్చింది. ఇంకా మా బెన్ని మా కోసం అయితే కూల్ వాటర్ కూడా తీసుకొని వచ్చిండు. ఏదో ఈ చెట్టు కింద కూర్చొని పొలాల పక్కన కూర్చొని తింటే అబ్బా ఆ ఆనందమే వేరు కదా. మరి మీకు ఎంతమందికి ఇట్లా పొలాలకు వచ్చి అన్నం తినడం అంటే ఇష్టం ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే పని నిమిత్తం వచ్చినాం కాబట్టి ఇట్లయితే తింటున్నాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.